హలో, ఈ వీడియోలో పెళ్లినాటి ప్రమాణాలు సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఈ రోజుకి పెళ్లినాటి ప్రమాణాలు విడుదలై 67 సంవత్సరాలు పూర్తయింది. ఇది జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మాత దర్శకుడు కేవీ రెడ్డి గారు నిర్మాణంలోని దర్శకత్వంలోని వచ్చిన చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన మొట్టమొదటి చిత్రంగా చెప్పుకోవచ్చు. కేవీ రెడ్డి గారు నిర్మాతగా మారి పట్టాభిరామరెడ్డి అనే ఆయనతో పార్ట్నర్షిప్లో జయంతి పిక్చర్స్ నెలకొల్పి తీసిన మొదటి చిత్రం అన్నమాట ఇది. తర్వాత ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల, ఛాయాగ్రహణం ప్రసాద్. తర్వాత ఈ సినిమాలో హాస్యరసం పాలు ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా 7 years ఈచ్ అనే పాయింట్ మీద పింగళ నాగేంద్రరావు గారు ఈ కథను రచించారనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర పేరు కృష్ణారావు, జమున రుక్మిణి పాత్ర పేరు. తర్వాత జమున గారి తండ్రిగా ఎస్విఆర్ గారు వేశారు. ఆ పాత్ర పేరు భీమసేనరావు. తర్వాత జమున గారి అన్నగా ఆర్ నాగేశ్వరరావు గారు నటించారు. ఆ పాత్ర పేరు ప్రతాప్ అనమాట. ఈ జమున గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఆ పెళ్లి రోజున కొన్ని ప్రమాణాలు చేయిస్తాడు జమున గారి తండ్రి. తర్వాత 3 పిల్లలు పుట్టాక రుక్మిణి పట్ల విసుగొచ్చిన కృష్ణారావు తన సెక్రటరీ రాశిలోచన గారు వేశారు ఆ పాత్రని. ఆవిడికి దగ్గర అవుతాడు. ఇది తిరిగి ఈ తెలిసిన సలహాలరావు రమణారెడ్డి గారి పాత్ర, తర్వాత ప్రతాప్ ఆర్ నాగేశ్వరరావు పాత్ర. ఈ కృష్ణారావుకి మళ్ళీ ఎలా బుద్ధి చెప్పి ఆయన ఎలా భార్య మీద తన బాధ్యత ఏమిటి తెలియజేస్తారనమాట. అది కథ. ఇది సరదా సినిమాగా చెప్పుకోవచ్చు. హాస్యంపాడు కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక కేంద్రంలో 100 రోజులు పైగా ఆడింది. తర్వాత 1959లో తమిళంలోనే ఇదే నటీనటులతో వాజవాయ్ ఒప్పందం అనే పేరుతో విడుదలైంది. తమిళంలో కూడా బాగానే ఆడిందండి. అది ఈ చిత్ర విశేషాలు. 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారి పెళ్లినాటి ప్రమాణాలు చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.